హలో ఫ్రెండ్స్, మనం రోజు వారి చూసే బిజినెస్ కంటే భిన్నంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ని చేసే ఇండస్ట్రీ ఏదైనా వరల్డ్ వైడ్ గా ఇండియాలో ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్. ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు ఈ మార్కెట్ వరల్డ్ వైడ్ గా ఎలా ఉంది, అమెరికా, చైనా లాంటి దేశాలు ఎందుకు దూసుకుపోతున్నాయి ఇండస్ట్రీలో, మన దేశ పరిస్థితి ఏంటి, ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా గ్లోబల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం డైరెక్ట్ సెల్లింగ్ అప్రాక్సిమేట్లీ $180 బిలియన్ గా ఉంది. నంబర్ 1 ప్లేస్ అమెరికా ఉంది. వెల్నెస్ ప్రొడక్ట్ ని ఎక్కువగా డీల్ చేస్తారు వీళ్ళు. వరల్డ్ గ్లోబల్ మార్కెట్ లో చూసుకుంటే 23% వాటా వీళ్ళదే ఉంది. ఆ తర్వాత చైనా 11%, కొరియా 10%, సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ జర్మనీ ఉంది. తర్వాత వచ్చేసి జపాన్ ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొరియా, జపాన్ చాలా చిన్న దేశాలు మనకంటే, కానీ వాళ్ళు మనకంటే ముందున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న జనాలకి వెల్నెస్ ప్రొడక్ట్ పైన, స్కిన్ కేర్ ప్రొడక్ట్ పైన ఒక మంచి అవేర్నెస్ ఉంది. ప్లస్ వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే తీసుకుంటారు ఇవన్నీ. ఇక మన దేశం పరిస్థితికి వస్తే ఇప్పుడు మనం స్లీపింగ్ జెయింట్ అన్నమాట, నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళం మనం అందరం. ప్రస్తుతం మనం గ్లోబల్ ర్యాంకింగ్ లో 11th ప్లేస్ లో ఉన్నాం. కానీ గత కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే ఇండియాలో ఈ ఇండస్ట్రీ 12% నుంచి 15% యాన్యువల్ గ్రోత్ తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఐడిఎస్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2025-26 నాటికి ఇండియన్ మార్కెట్ 64,500 crores టర్న్ ఓవర్ ని చేరుకోబోతుంది. దీనికి కారణం ఏంటంటే మన దేశంలో జనాభా వేగంగా పెరుగుతూ ఉంది. జనాభాతో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కి కావచ్చు, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చదువుకుంటున్న టైంలోనే స్టూడెంట్ లైఫ్ నుంచే పార్ట్ టైం గా స్టార్ట్ చేసి ఇది ఒక ఫుల్ టైం కెరియర్ గా మార్చుకోవచ్చు. చాలా మంది దీంట్లో ఇలా ఇన్వాల్వ్ అయి పనిచేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని ఉన్నారు కూడా చాలా మంది. ఇక ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళలో 60% పైన లేడీసే ఉన్నారు. వీళ్ళేంటంటే ఇంట్లో పని చేసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉంటూ కూడా ఖాళీ సమయంలో పార్ట్ టైం గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇండస్ట్రీలో పని చేయడానికి లేడీస్ కి కూడా, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి. 2021 ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వలన ఇంకా బాగా డైరెక్ట్ సెల్లింగ్ కి ఇండియాలో ఒక మంచి పట్టు వచ్చింది. జెన్యూన్ కంపెనీస్ మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి ఈ రోజు. అండ్ ఈ ఇండస్ట్రీ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ గా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం డిజిటల్ గా ముందుకెళ్తుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ఫుల్ కావడానికి మీరు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అమెరికా, చైనా లాంటి దేశాల స్థాయికి మనం ఎదగాలంటే మన ప్రొడక్ట్స్ ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ టీం మెంబర్స్ కి షేర్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.